హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనము 25th సెప్టెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ ఎక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను కదా. సో నిఫ్టీ 50లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 25,900 అండి. ఇది మన ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 25,850 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 850 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ 25,850 కింద క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, మనమైతే ట్రెండ్ మారిపోయింది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,060 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందనుకోండి నెక్స్ట్ 26,135 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిన్నట్లాగే ఉన్నాయి. సో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 53,950. ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అండి. సో ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ మనం ఫర్దర్ ఫాల్ చూడొచ్చు. సో అక్కడ నుండి నెక్స్ట్ 53,800 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత ఇంకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. 53,400 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి, ఇది ఈరోజు ఫామ్ అయిన రెసిస్టెన్స్ 53,140. అండ్ మన సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 54,250. ఓకేనా. అండ్ ఫిన్ నిఫ్టీ అండి. సో ఫిన్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ 24,850 మన ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 24,730 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి, సో 24,980. సో చూస్తున్నారు కదండి, మార్నింగ్ ఫామ్ అయిన రెసిస్టెన్స్ ఇది మనకి. సో కంటిన్యూస్గా మనకైతే సెల్లర్స్ యాడ్ అవుతున్నారు ఫిన్ నిఫ్టీలో. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, 3 ప్లేసెస్లో మనకి సెల్లర్స్ యాడ్ అయి ఉన్నారు. ఓకే. సో ఈ లెవెల్ క్రాస్ అయింది అంటే మళ్ళీ మనం బుల్లిష్ మూమెంట్ చూడొచ్చు. ఓకేనా. అంటే మా యావరేజ్గా 25,000 లెవెల్ అబోవ్ మనకి మార్కెట్ ఉంటే మళ్ళీ మనము అప్ సైడ్ మూమెంట్ని చూడొచ్చు. ఓకేనా. సో నా సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,040 అండ్ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,150 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో మనకి 13,260 మన సపోర్ట్ అండి. ఓకేనా. సో 13,260 మన ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 13,200 అండ్ అది బ్రేక్ అయితే 30,170 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి, సో చాలా డేస్ నుండి ఒకటే రెసిస్టెన్స్ మనది 13,314 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఓకేనా. సో ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ మనం హై సైడ్ చూడొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ నిఫ్టీ నెక్స్ట్ 50. సో నిఫ్టీ నెక్స్ట్ 50లో మనకైతే ఇక్కడ బయ్యర్స్ యాడ్ అయ్యి ఉన్నారు కదా. సో ఇదే మన సపోర్ట్ లెవెల్ అండి. 2 టైమ్స్ మనకు బయ్యర్స్ యాడ్ అయ్యారు. సో నా యావరేజ్ చెప్తున్నాను 76,500 మన సపోర్ట్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 76,320 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 76,800 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఓకేనా. అండ్ ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 77,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ 77 తర్వాత నెక్స్ట్ 77,250 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండి సెన్సెక్స్. సో సెన్సెక్స్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 84,840 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. ఓకేనా. సో మార్నింగ్ ఫామ్ అయిన సపోర్ట్ అండి. సో చూస్తే ఇక్కడ మనకి మార్నింగ్ 920కి సపోర్ట్ ఫామ్ అయింది కదా. సో ఇదండి మన వీడియో. మళ్ళీ ఫాల్ వచ్చి మళ్ళీ ఇదే రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. ఈ గ్రీన్ రేంజ్లోనే సపోర్ట్ తీసుకుంది. చూసారా, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఫాల్ వచ్చి మళ్ళీ అక్కడే మనకి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో 84,840 ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్తాను నేను. ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 84,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 85,130. ఓకేనా. సో 130 చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్తాను. సో దానికన్నా ముందు మనకైతే 85,050 to 100 రేంజ్ ఇది కూడా ఇంపార్టెంటే ఉంది మనకి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 85,480. ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఎక్స్ అండి. సో బ్యాంక్ ఎక్స్లో యావరేజ్గా మన సపోర్ట్ వచ్చేసి 61,115 దగ్గర మనకైతే సపోర్ట్ ఉంది. ఓకేనా. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 60,780 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి, ఇది ఈరోజు ఫామ్ అయిన సెల్లర్స్ వీళ్ళు మనకి 61,320 దగ్గర మనకైతే సెల్లర్స్ ఉన్నారు. ఓకేనా. సో ఇది మన రెసిస్టెన్స్ అండి. సో 350 లెవెల్ బ్రేక్ అయిందంటే మళ్ళీ 61,500 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇవ్వండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50. సో ఈ 5 మనకి ఆప్షన్ చైన్ వచ్చేసి ఎన్ఎస్సి వెబ్సైట్స్లో ఉంటుంది. అండ్ అలాగే సెన్సెక్స్ అండ్ బ్యాంక్ ఎక్స్ ఆప్షన్ చైన్ వచ్చేసి BSE వెబ్సైట్స్లో ఉంటుంది. ఓకేనా. సో ఆప్షన్ చైన్ డేటాను కూడా అనలైజ్ చేయండి. సో మనకైతే మార్కెట్ ట్రెండ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.